ప్రాంతానికి నిర్బంధాలేం కొత్త కాదన్నారు వెంకటకృష్ణ. ములుగు ప్రాంతం ఎన్నో ఎన్కౌంటర్లు, బుల్లెట్లు చూసిందన్న ఆయన రాజకీయ నాయకుల బిర్యానీలు ఇస్తే ఈ సభకు రాలేదని స్వచ్ఛందంగా వచ్చారని గుర్తు చేశారు. నాడి ఉన్న నేతగా కేసీఆర్ ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ములుగు జిల్లాకు సంబంధించినంత వరకు ఈ ములుగు నిర్బంధం కొత్త కాదండి. నేను పుట్టక ముందు ఎప్పుడో రామనర్సే గారని పెద్ద నక్సలైట్ నాయకుడు, ఆ తర్వాత బాబన్న, ఆ తర్వాత బడే నాగేశ్వరరావు, ఎంతోమందిని చూసాం. ఎన్ని ఎన్కౌంటర్లు, ఎన్ని చావులు, ఎన్ని బుల్లెట్లు, ఎన్ని ఎదురుకాల్పులు చూసాం. అలాంటి ములుక్కి నిర్బంధం కొత్తనా? చంద్రలాల్ గారు నిన్న ఫోన్ చేసి అన్ని స్కూళ్ళకి చెప్పారంట, బస్సులు ఇవ్వద్దు ఎవరికి అని. బస్సులు ఇవ్వకపోతే జనం ఆగిపోతారా? ఏ రాజకీయ పార్టీ లారీలు బస్సులు పెడితే ఈ జనం వచ్చారు? ఏ రాజకీయ నాయకుడు బీర్లు బిర్యానీలు ఇస్తే ఈ జనం వచ్చారు? స్వయంగా నడుస్తూ వచ్చారు. దయచేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ములుగు ప్రాంత వాసిగా, ములుగు బిడ్డగా చేతులు జోడించి మీ అందరి తరఫున చేతులు జోడించి వేడుకుంటున్నాను. నేను డిమాండ్ చేస్తలేదు, ఎందుకంటే నేను రాజకీయ నాయకుడు కాదు. కేసీఆర్ గారికి విజ్ఞత ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, ప్రజల నాడి తెలిసిన నాయకుడు. కాబట్టి ఈ ప్రజల నాడిని బట్టి ఆయన ములుగు జిల్లా ఇవ్వాలని తన ఆలోచన మార్చుకొని ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.